ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ఏ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, రాజస్థానీ నినాదాలతో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓయూ ఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద తిరుపతిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నల్లకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే విద్యార్థి నేతను అర్ధరాత్రి అరెస్టు చేయడం పద్ధతి కాదని ఓయూ జేఏసీ ఫైర్ అవుతుంది. అరెస్ట్ అయిన జేఏసీ నాయకులు తిరుపతి, వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉస్మానియా జేఏసీ నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ నాయకులు కొత్తపల్లి తిరుపతిని అరెస్ట్ చేయడాన్ని విద్యార్థి సంఘం నాయకులు తప్పుపడుతున్నారు. మరోపక్క దీనిపై ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అనేటటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఒక దళితులపై చేస్తున్నటువంటి దాడి నేపథ్యంలో ఈ ఉద్యమం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఓఈజేకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గుజరాతీలు, అదేవిధంగా మార్వాడీలు వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి కానీ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి ఇతర అన్ని కూడా మొత్తం పూర్తిగా నాశనం అవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా దోచుకుంటున్నారంటూ కూడా తెలంగాణ ఓఈజేకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కి ఓఈజేకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గోబ్యాక్ మార్వాడి, గోబ్యాక్ గుజరాతీలకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. బంద్తో పాటు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిపించేందుకు ఓఈజేకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు అర్ధరాత్రి ఓఈజేకి సంబంధించినటువంటి చైర్మన్ తిరుపతితో పాటు ఇతర విద్యార్థి సంఘ నేతల్ని అర్ధరాత్రి ఓయూ క్యాంపస్ కేంద్రంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి నల్లకొండ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితిని ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలంతా కూడా వారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే ఓయూజేసీ చైర్మన్ తిరుపతితో పాటు దీనిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా మార్వాడీలు, గుజరాతీలకు సంబంధించినటువంటి వ్యసనం పెరిగిపోయింది. వారికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటే వారంతా కూడా వారి రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవాలంటే కూడా వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.